మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఒక్క క్షణం, ఈ ఒంటరితనములో దేని మీద ఆధారపడ్డాడు? వాక్యం మీద ఆధారపడిన వాడు ఒంటరితనం కాదు, పేదరికం కాదు, జీతం వచ్చినా రాకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, బిడ్డల జీవితం ఉన్నా లేకపోయినా, గందరగోళమైన వాక్యం మీద ఆధారపడిన వాడు ఎన్నడూ కదల్చబడడు. వాక్యం మీద ఆధారపడిన వాడు మళ్ళా చిగురిస్తాడు. వాక్యం మీద ఆధారపడిన వాడు మళ్ళా తిరిగి లెగుస్తాడు. ఒంటరితనములో వాక్యం మీద ఆధారపడ్డాడు, శోధనలో వాక్యం మీద ఆధారపడ్డాడు. నువ్వు కూడా నీ సమస్యలో వాక్యం మీద ఆధారపడాలి. స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు కావాలి, దానికి మించి వాక్యం కావాలి. వాక్యం అనగా ఎవరు? యేసయ్య.